ఓం నమో భగవతే శ్రీరమణాయ. చాలా సంతోషం నాయన. ప్రతి ఒక్కరికి ఈ మాయలో ఈ ప్రపంచం ఎందుకు దుఃఖమయంగా ఉంటున్నది, సుఖదుఖాలతో కలిసి ఎందుకు ఉంటున్నది అనే ప్రశ్న తల ఎత్తుతూనే ఉంటుంది. ఒకవేళ ఇదంతా కూడా భగవంతుడి యొక్క నిర్ణయమని అనుకున్నప్పటికీ భగవంతుడిని ఆలోచనే కదా. సర్వశక్తి సంపన్నుడైన భగవంతుడికి అట్టి ఆరోపణ చేయటం సరి అయింది కాదంటారు మహర్షులు వారు. ఉదాహరణకి సూర్యుడు ఉదయిస్తున్నాడు. సూర్యకాంతిలోనే ఈ భూమండలం అంతా కూడా ప్రకాశమానమై ఇక్కడ జీవన సరళి మారుతూ పోతూ ఉన్నది కదా. మరి ఇక్కడ సాగుతున్నటువంటి మంచి చెడులకి సూర్యుడిని బాధ్యతని అంటాం సరి అయిందా కాదు కదా. ఇవన్నీ కూడా మానసికమైన ధోరణులే తప్ప సూర్యుడికి ఆపాదించడం సరి అయింది కాదు. సూర్యుని ఎదుటే జరుగుతున్నప్పటికీ నీ మనస్సులో నీ సంకల్ప వికల్పాలు ఆయనకి ఎట్లా ఆపాదిస్తాం మనం? ఇక్కడ జరుగుతున్నటువంటి యొక్క ఘోరాలు కావచ్చు, నేరాలు కావచ్చు, యుద్ధాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక రకంగా తీసుకుంటే స్వప్నతుల్యాలే తప్ప మరొకటి కాదు కదా. నీవు కలగంటున్నప్పుడు అదిగో ఆ తెర మీద బొమ్మలాగానే ఉంటుంది. తెరకి నువ్వు ఆపాదిస్తావా? ఇక్కడ కూడా అంతే. కృష్ణ పరమాత్మ గీతలో కూడా ఈ విషయాన్నే చెబుతూ ముఖ్యంగా తెర మీద ఎన్ని బొమ్మలు పడినా సుఖం కావచ్చు, దుఃఖం కావచ్చు, సంతోషం కావచ్చు, వైషమ్యాలు కావచ్చు, అవి తెరను బాధించవు కదా. ఈ తెర అనేది ఆత్మజ్ఞానం ఎదుటే ఇవన్నీ సాగిపోతూ ఉన్నప్పటికీ మరి ఆ తెరని బాధిస్తున్నాయా? లేవు కదా. తెరతో సంబంధము లేదు కదా. ఈ సర్వానికి ఆధారము సత్యమే, కానీ భిన్నము కదా. ఎంత వెతికి చూసినా తెరలో ఒక్క బొమ్మ కూడా కనపడదు. ఆత్మస్థితి ఎందు జీవుడెక్కడ, జగత్తెక్కడ, ఈశ్వరుడెక్కడ, జనన మరణములెక్కడ, సుఖ దుఃఖములెక్కడ, అవస్థాత్రయములెక్కడ, ఏదీ లేదు కదా. మరి సృష్టిని ఆ భగవంతుడు చేశాడంటున్నావు. మ్యాన్ క్రియేటెడ్ గాడ్, గాడ్ క్రియేటెడ్ మ్యాన్. అసలు విషయం ఏమిటి అంటే నైదర్ మ్యాన్ నార్ గాడ్ వర్ క్రియేటెడ్. అసలు లేదక్కడ. అట్లా అనిపించేది ఎవరో చూడమంటారు మహర్షుల వారు. ఇది నాకు అనిపిస్తుంది అంటావు. ఎవరా? నేను. మాయా నేను కల్పనే తప్ప మరొకటి కాదు. ఒక్క విచారముతో ఇది లేదని తేలిపోతుంది. ఉన్న సత్యము ఒకటే, అదే ఉన్నానన్న ఎరుక మాత్రమే సత్యము. అది ఇంకొక దాని మీద ఆధారపడి ప్రకాశించదు. అది స్వయం ప్రకాశము.
దానిలో ఏదీ ఉండదు. ఇక్కడ మనం చెప్పుకునే ద్వైత జ్ఞానం అంతా మరి అజ్ఞానమే కదా. ఒక కలగంటూ ఉంటారు. కలగంటున్నప్పుడు ఈ జాగ్రత్తావస్థ నుంచి ఏమైనా తీసుకెళ్తున్నావా? లేదు కదా. మనస్సులో దాగి ఉన్నటువంటి వస్తు విషయ జ్ఞానాలు అక్కడ నీవు అన్యంగా చూస్తున్నావు. మేల్కోగానే ఇది అసత్యమని నీవే నిర్ణయిస్తున్నావుగా. అందుకని ఈ ద్వైత జ్ఞానం అంతా అజ్ఞానమే అన్నారు మహర్షులు వారు. దైవం ఒక ఆలోచన, జగత్తు ఆలోచనే. ఆలోచనలు ఎవరికి చూడబోతే అట్టివారెవరూ లేరు. ఇదంతా ఒక అభూత కల్పన మాత్రమే. భగవంతుడు ఉన్నాడు, నిజమే ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? ఆత్మకన్యంగా ఉన్నాడా? జీవుడికి అన్యంగా ఉన్నాడా? ఒకవేళ దేహాత్మబుద్ధి కలిగిన జీవుడికి అన్యంగా భగవంతుడే కనుక ఉంటే ఆ భగవంతుడు ఆత్మలేని భగవంతుడై ఉండాలి. అది అసంభవం కదా. మరి దీని అర్థం ఏమిటి అంటే ఆత్మే సర్వము, ఆత్మే గురువు, ఆత్మే దైవము. అంటే ఏ ఎరుకైతే ఉన్నదో ఆ ఎరుక లోపలే ఉంది ఆ గురువు. గురువు బయట లేడు, భగవంతుడు బయట లేడు. నేను ఉన్నానన్న స్వయం ప్రకాశమైన ఆ ఎరుకే భగవంతుడు, అదే పరబ్రహ్మము. ఆదిశంకరులు కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ జీవో బ్రహ్మ ఇవ నాపరం, ఈ జీవుడు పరబ్రహ్మకు విడిగా లేడు. అంటే ఆత్మని విడిచి సృష్టి లేదు. నీవు మూలము తెలియక దేహత్వ బుద్ధితో ఈ స్థూల దేహానికి స్థూల జగత్తు చూస్తున్నావు. సూక్ష్మ దేహమైన మనస్సుతో కలలుగంటున్నావు. ఇంతకీ ఎవరి నేను చూడబోతే అట్టివారెవరూ లేరు. ఉన్నది ఎరుక మాత్రమే. ఆ ఎరుకలో సృష్టి లేదు, జీవభావన లేదు, జగత్తు లేదు, ఈశ్వర తలపులు లేవు కదా. మరి ఇదంతా కూడా మనస్సు కల్పించిన విశేషాలే తప్ప మరొకటి కాదు. ఒక్క విచారముతో, వైరాగ్యముతో, నిశ్చలత్వంతో నేనుగా నిలిచినప్పుడు జీవుడెక్కడ, జగత్తెక్కడ, ఈశ్వరుడెక్కడ తేలిపోయింది కదా. మరి ఉన్నది ఏది? ఉన్నది ఎరుక, లేనిది సృష్టి. లేనిది అంటే ఆత్మని విడిచి విడిగా లేదు. అదే ఆదిశంకరులు కూడా చెప్పింది. సర్వం కల్విదం బ్రహ్మ, ఉన్నదే బ్రహ్మము, అంతా ఆ విధంగా కనపడుతుంది అంటూ చెప్పుకొచ్చారు కదా. మంచిది. మౌనమే నీ సహజత్వం.